అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ మన బాబుతో తీస్తున్న SSMB 29 టైటిల్ గరుడ ఎందుకు అయి ఉండకూడదు. ఇప్పుడు ఎందుకురా ఈ డిస్కషన్ 2 days ఆగితే వాళ్ళే చెప్తారు అని మీరు అనుకోవచ్చు. మీరు అట్లా అనుకోరు. మీరు అట్లా అనుకునే వాళ్ళైతే వీడేం చెప్తాడో చూద్దామని వీడియో ఓపెన్ చేసి ఉండరు. కాబట్టి మీకు కొంచెం అనిపించవచ్చు, బట్ ఇది నా ఎగ్జైట్మెంట్. మీరు DHFMs అయినా మూవీ లవర్స్ అయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇట్లాంటి మూవీ కంటెంట్ని, మూవీ రివ్యూస్ని నేను చేస్తూనే ఉంటాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇంకా గరుడ గురించి మాట్లాడితే మూడు విషయాలు ఈ సినిమా టైటిల్ గరుడ ఎందుకు అవ్వకూడదు అనే డౌట్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ది ఏంటంటే, మొన్న శృతి హాసన్ పాడిన సంచారి సాంగ్ రిలీజ్ చేశారు కదా, ఆ సాంగ్ లిరిక్స్ వింటే మనకి కొన్ని అర్థమవుతాయి. హీరో గ్లోబ్ అంతా తిరిగి ఒక సంచారి అని. కానీ ఒక పదం, ఒకే ఒక తెలుగు పదం నాకు గరుడ అనే టైటిల్ అయి ఉండొచ్చు అని అనిపించేటట్టు చేసింది. ఆ పదం ఏంటంటే, ఆ లిరిక్స్లో ఒక లైన్ ఉంది, ఖండాలే దాటిస్తూ ఖగరాజై వాలే. అంటే ఖగము అంటే పక్షి అని అర్థం. పాయింట్ నెంబర్ 1, గ్లోబ్ అంతా పక్షిలాగా తిరుగుతాడు, ఏ ఖండానికి అనుకుంటే ఆ ఖండానికి పక్షిలాగా వెళ్ళి వాలిపోతాడు అని అర్థం వచ్చేటట్టు పెట్టినని అనుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కేవలం ఖగము అని అనలేదు, ఖగరాజు అన్నాడు. అంటే పక్షులన్నిటికీ రారాజు అని. కొంచెం సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, మన పురాణాల ప్రకారం పక్షులన్నిటికీ రాజు గరుడ పక్షి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఇది కాకుండా సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకు తెలుసు గరుడ అనే సినిమా రాజమౌళి గారికి వన్ ఆఫ్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని. బాహుబలి తర్వాత రాజమౌళి గారు ఒక ఈవెంట్కి వెళ్ళినారు. ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ క్రౌడ్లో ఒకతను బాహుబలి తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏందని అడిగిండ్రు. అప్పటికి RRR ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ క్రౌడ్లో ఉన్న కొందరు గరుడ గరుడ అని అరిచిండ్రు. గరుడ అని అరిచిన వెంటనే రాజమౌళి గారు కూడా నవ్వి, ఎస్ గరుడ అనేది నా మైండ్లో ఉంది, కానీ ఇప్పుడే దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయలేను అన్నాడు. సరే, ఇప్పుడు SSMB 29 అప్పుడు చెప్పిన గరుడ ఎందుకు అయి ఉండకూడదు? ఆయనకి గరుడ అనేది మైండ్లో ఉంది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీస్తాడు. అండ్ మనకి తెలుసు రాజమౌళి గారు ఎప్పుడో చెప్పిండ్రు, మహాభారతం అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్, అది ఆయన లాస్ట్ సినిమా అయి ఉండొచ్చని. అంటే గరుడ తీస్తే మహాభారతానికి ముందే తీయాలి. అండ్ మూడో విషయం ఏంటంటే, ఫస్ట్ గరుడ అనే డిస్కషన్ స్టార్ట్ అయిందే TP విజయన్ వాయిస్ ఆర్టిస్ట్ గోల్డెన్ కలర్లో ఉన్న ఒక పక్షి యొక్క 2 రెక్కల్ని మాత్రమే, అంటే పక్షి ఫోటో కాకుండా 2 రెక్కల ఫోటో మాత్రమే SSMB 29 డైరీస్కి సంబంధించిన స్టోరీస్లో యాడ్ చేసినప్పటి నుంచి ఈ గరుడ అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ పక్షి గరుడ పక్షి ఎందుకు అవ్వకూడదు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఒకవేళ నిజంగా గరుడ అనేది టైటిల్ అయితే DHFMs అందరికీ పండగే అండ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. గరుడ అనేది రాజమౌళి గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి అది కూడా బాబుతో పడుతుందంటే ఖచ్చితంగా వేరే లెవెల్ హై ఉంటుంది మనకి. ఇంకా హీరో పేరు రుద్ర అని. ఎందుకు రుద్ర అంటే, కొన్ని రోజుల నుంచి రుద్ర రుద్ర అని ఫ్యాన్ పేజెస్లో, ఫ్యాన్ గ్రూప్స్లో గట్టిగా చెప్తుండే. ఇది నిజమేనా అని ఆలోచిస్తే ఫస్ట్ గ్లోబ్ ట్రోటర్ అని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా బాబుది. బాబు మెడలో పెండెంట్ ఉంటుంది ఒకటి. బాబు మెడలో ఉన్న పెండెంట్లో శివుడి 3వ కన్ను, శూలం, డమరుకం, నంది ఇవన్నీ ఉంటాయి. అన్ని శివుడికి సంబంధించినవే. అయితే రుద్ర అంటే అర్థం కూడా శివుడే. కాబట్టి వీళ్ళు అంటున్నట్టు రుద్ర అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇదొక సైడ్ ఉంటే, ఇంకో సైడ్ ప్రియాంక చోప్రా గారి పేరు మందాకిని అని పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసిండ్రు. మందాకిని అంటే గంగా అనే అర్థం కూడా వస్తుందంట. కాబట్టి అందరు అంటున్నట్టు రుద్ర అయితే అయి ఉండొచ్చు. 15th రోజు ఈవెంట్లో క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తే ఓకే, లేకపోతే ఇదే సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ హీరోయిన్ అండ్ విలన్ క్యారెక్టర్స్ నేమ్స్ రిలీజ్ చేశారు కాబట్టి హీరో క్యారెక్టర్ నేమ్ కూడా ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకి 15th రోజు ఒక క్లారిటీ వస్తుంది. శివుడు, గంగా, గరుడ పక్షి, కుంభ అంటే స్టార్ అని, ఇట్లాంటి విషయాలన్నీ SSMB 29 మీద ఇంట్రెస్ట్ని, ఎగ్జైట్మెంట్ని డబల్ చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఇట్లా అనలైజ్ చేసుకోవడం, ఇట్లా ఆలోచించడంలో ఒక సినిమా పిచ్ ఉన్నది. ఆ పిచ్చి, ఆ మ్యాడ్నెస్ మూవీ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది. మీకు కూడా నా ఎగ్జైట్మెంట్ అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా SSMB 29 గురించి వీడియోస్ చేస్తూనే ఉంటా. మీకు సినిమా గురించి ఉన్న థాట్స్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినిమాయలోకం. జై బాబు.